తరలిస్తున్నారు. ఈ ఎంఆర్ఓ షాపీర్ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని చెప్పినా కూడా అదే రోజు రాత్రి ఇసుకను లారీలలో పంపించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కల్పిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కానీ వీళ్ళ నిర్లక్ష్యం అసలు ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది అసలు? థ్యాంక్ యూ వరుణ్. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఇటు వే బిల్లుల పేరిట అక్రమ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇటు అధికారులు ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాటలు పేరెచ్చిన విషయం బట్టి ఇసుక మాఫియా విచ్చలవిడిగా రాత్రి సమయంలో కూడా ఇసుకను తరలిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడాభీమ్గల్ వాగు నుండి గృహవసర పేరిట వే బిల్లులు తీసుకుని ఎంఆర్ఎఫ్స్ లో వే బిల్లులు తీసుకుని మరి ఇసుకను డంపు చేసి రాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో రాత్రి సమయంలో కూడా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే దీనిపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఎంఆర్ఓ శిబిర్ కూడా సమాచారం అందించారు. అయితే ఇసుక అక్రమంగా ఇసుక తరలించవద్దని చెప్పి అలా తరలిస్తే వాటిని సీజ్ చేస్తామని చెప్పి కూడా ఎంఆర్ఓ శిబిర్ చెప్పినప్పటికీ కూడా ఇసుక సురులు వినకుండా వారికి మాట చెప్పిన అధికారులు అదే దందా కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గృహవసర పేరుతో వే బిల్లుల కోసం నిన్న ఇసుక 300 ట్రిప్ కూడా నడిపిస్తే అందులో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనే ప్రాథమిక అంచనా లేకుండా కూడా వే బిల్లులను ఇవ్వడం ఏమిటని ప్రజలు కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియా ఇటు అధికారులతో కుమ్మక్కై పూర్తిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఎక్కువ రేటుకు అమ్ముకుంటారని చెప్పుకున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడానికి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి ఇసుక దందా వెంట ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉందని చెప్పి అందుకే ఇటు అధికారులు ఎంత చెప్పినప్పటికీ వారి మాటలను పెడచేరను పెట్టి ఇసుక దందా కొనసాగిస్తుందని చెప్పి కూడా దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు చేపట్టాలని చెప్పి అలాంటి ఇసుకను అక్రమ ఇసుకను తరలించకుండా కాపాడాలని చెప్పి కూడా ఒకటి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి పత్రం ఉందని చెప్పొచ్చు. రైట్, అసలు అంటే ఎంతమంది వే బిల్లులు చెల్లించారు, అసలు ఇసుక ఎంత ఉంటుంది అనేది పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ క్లారిటీ అయితే లేదు. ఇక్కడ ఎందుకు అంత క్లారిటీ లేకుండా పోతుంది? అధికారులు ఎందుకు అంత అలసత్వం వహిస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ముడుపులు ఏమైనా అందుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక వే బిల్ తీసుకుని ఒక తన ఇంటి కోసం ఇన్ని ట్రాక్టర్లు ఇసుక కావాలని చెప్పి వే బిల్లు తీసుకుంటారు. అయితే అది తీసుకున్న తర్వాత ఒక్కొక్క వే బిల్లు మీద 3-4 ట్రిప్పుల ఇసుక కూడా తరలిస్తూ అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం ఒక ఇంటి అవసరం కోసం 3 ట్రిప్పులుగా ఇసుక కావాలని చెప్పి వే బిల్ తీసుకుంటే అతను 10 ట్రాక్టర్లు అదే ఒకే వే బిల్ మీద 10 ట్రాక్టర్లు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి మనకి రాత్రి సమయంలో డంపు చేసి రాత్రి సమయంలో ఆ ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాడు. దీంతో ఇటు ప్రభుత్వానికి గండి పడే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే దీని మీద ఖచ్చితంగా అధికారులకు కష్టం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా ఈ తతంగం అంతా ఇటు అధికారులు తెలుసు, వాళ్ళకు ఇటు ముడుపులు చెల్లించి ఇసుక మాఫియా ఇదంతా దందా కొనసాగిస్తారని చెప్పి కూడా ప్రజలు మండిపోతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి కూడా ఇటు ప్రజలు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. ఎటైతే కాపాడాల్సిన అధికారులే ఇలా ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారంటే ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా కానీ ఇసుక మాఫియాకి అడ్డుపట్టవేయగలరు? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇటు కేవలం ఇటు ముడుపులకు ఇటు ఎవరు ఇసుక మాఫియా వచ్చిన ముడుపులకు అలవాటు పడినట్టు కొందరు అధికారులు ఆ ఇసుకను ఇటు ఇసుక ఎన్ని ట్రిప్పులు తరలిస్తున్నా చూడనట్టుగా వివరిస్తున్నారు. అయితే ఈ తతంగం ఇంత కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. దీనిపై ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తే ఎక్కడ జిల్లాలో ఎక్కడ ఇసుక అక్రమం జరుగుతుంది, ఎక్కడ వేపిల్లు లేకుండా ఎక్కడ తరలిస్తున్నారు, ఒక వే బిల్లు కూడా 3-4 టిప్పులు ఎక్కడ తీసుకెళ్తున్నారో దీనిపై పూర్తిగా దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైతే దీని వెనుక ఇసుక మాఫియా కావచ్చు, అధికారులు ఎవరు వస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ విధంగా ఈ తతంగం అంతా రూపంపై అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, అయితే అక్కడ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న అదే పార్టీల వాళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి అంటున్నారు. సో వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఎవరైతే రాజకీయ నాయకుల అండదండలతో అయితే జరుగుతుందో వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయి అన్నవి అంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు కూడా ఇసుక దందా అక్కడ ఉన్నట్టు రాజకీయ నాయకుల అధికారులు కుమ్మక్క ఇటు ఇసుక దందా నడిపించారని తెలుస్తుంది. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది, అయినప్పటికీ కూడా అక్కడ ఇసుక దందా కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న బడా నాయకుల
హస్తం ఉందని చెప్పి చెప్తారు. ఇంతవరకు పేర్లు వినప్పటికీ ఖచ్చితంగా ఒక బలమైన నాయకుల హస్తం ఉంది. ఇదంతా తదంగం వాళ్ళ కనసందులో నడుస్తుందని చెప్పి కూడా అక్కడ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇసుక దందాను అరికట్టాలని చెప్పి తమకు ఇసుక నాణ్యమైన ఇసుక ఇటు తమ గృహాల కోసం ఏవైతే వేబిల్లు కట్టి మరి ఇసుక తీసుకొస్తున్నారో వాళ్ళకు నాణ్యమైన ఇసుక ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. రెడ్డికద్ది నిజామాబాద్ జిల్లాలో అధికారులే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే అక్రమార్కులతో కలిసి చేయగలుగుతున్నారనే వాదనలు అయితే ప్రజలు మాట్లాడుకుంటారు. ఏది